నమస్తే అండి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలనే విషయాన్ని తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరీ దేవిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు మనకి చెప్తున్నాయి. శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోనూ, ఆ తరువాతి 4 సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపుర సంహారం చేశాడని ప్రతీతి. మంగళగౌరి వ్రత నియమాలు. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త కానీ లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనాలు ఇవ్వాలి. వాయనం అనేది మీ శక్తిని బట్టి లేదా మీ ఆచారాల ప్రకారం వాయనాన్ని ఇవ్వవచ్చును. ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఈ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. పూజకు గరిక, ఉత్తరిని, తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి. ఇదండి మంగళగౌరి వ్రతం యొక్క నియమాలు.